వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరం ఆస్వాదించే పండు మామిడి. ఇలాంటి మధురమైన మామిడి పండ్ల డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి దళారులు, వ్యాపారస్తులు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ఆలస్యంగా వచ్చే రకాలైతే జూలై వరకు కాయలు కోతకొస్తూ ఉంటాయి. మార్కెట్ డిమాండ్ అందిపుచ్చుకునేందుకు పూర్తిగా పక్వానికి రాని లేత కాయలను తెంపి విషపూరితమైన కాల్షియం కార్బైడ్ లాంటి నిషిద్ధ రసాయనాలను వేసి మగ్గపెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వేసి మగ్గపెట్టిన పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా పక్వానికి వచ్చిన పండ్లను కోసుకొని సహజ సిద్ధమైన లేదా సురక్షితమైన పద్ధతుల్లో కనుక మగ్గబెడితే పండ్లు మధురంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవంటూ మామిడికాయల కోతలు, మాగవేతలో ఆచరించాల్సిన శాస్త్రీయ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామిడి కానీ ఇంకా ఏ పండ్లు మనం చూసుకున్నా కూడా దానిలో ఉండే వాసన కానీ, దాని యొక్క రంగు కానీ, ఆ యొక్క మధురత్వం అనేది కేవలం మాగిన తర్వాత మాత్రమే రంగు రుచి రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ రంగు రుచి రావడానికి ఈ మాగడం అనే ప్రక్రియ సహజమైన ప్రక్రియ. ముందుగానే కోసి వాటిని ఎగుమతి పంపించడానికి కానివ్వండి, లోకల్ మార్కెట్ కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ, దూర ప్రాంతాలకు తరలించడానికి మనకు ముందస్తుగానే మనం కోసి మాగబెట్టడం అనేది జరుగుతుంది. కృత్రిమంగా మనం మాగబెట్టే విషయానికి వస్తే అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది చాలా చాలా ముఖ్యమైనది. దాని వెనక శాస్త్రీయతను జోడించినట్లయితే మనము ఒక మంచి మధురమైన ఫలాలను పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కోత కొయ్యాలనేది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ. మామిడి పండు చూసినట్లయితే బాహ్యంగా కొన్ని మార్పులు అనేది జరుగుతుంది, ఇంకా లోపల కూడా అంటే అంతర్గతంగా కూడా కొన్ని మార్పులు అనేది జరుగుతుంది. మనం బాహ్యంగా మనం చూసినట్లయితే ఈ కలర్ అనేది ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగు అంటే ఆలివ్ గ్రీన్ యొక్క కలర్ మారడం అనేది జరుగుతుంది. సో కొన్ని వెరైటీస్ అంటే హిమాయత్లో కానీ, బంగన్బెల్లిలో కానీ తెల్లటి స్వేద గ్రంథులు అనేవి వాటి మీద ఉంటాయి. అవి స్పష్టంగా కనిపించడం అనేది మనకు కనిపిస్తుంది. సో భుజాలు అనేది పెరగడం అనేది జరుగుతుంది. కొన్ని రౌండ్ రకాలు ఉంటాయి. అల్ఫాన్సో అనేది కూడా ఎక్స్పోర్ట్ వెరైటీ. అది కాయ అనేది రౌండ్గా రావడం, గట్టిగా మారడం అనేది జరుగుతుంది. లోపల చూసినట్లయితే అంతర్గతంగా కాయ తెలుపు నుంచి పసుపు పచ్చ రంగుకు కానీ కొన్ని రకాల్లో అంటే వికారాబాద్, మహబూదా లాంటి రకాల్లో లైట్గా ఆరెంజ్ కలర్ రావడం చోటు చూసుకునే మార్పులు. ఇవే కాకుండా మనకు చక్కెర శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, పులుపు శాతం తగ్గుతుంది, ఇంకా బీటా కెరోటిన్ అనేది పెరుగుతుంది, విటమిన్ సి అనేది తగ్గడము. సో ఇలాంటి మార్పులు అనేవి మనకి చోటు చేసుకుంటుంది. అయితే అంతర్గతంగా మనము చూడలేము కాబట్టి బాహ్య రకంగా మనం చూసినట్లయితే భుజాలు ఎత్తుగా ఉండడము, మన తొడిమ ఏదైతే ఉందో అది కొంచెం లోపలిగా ఉండడము, ఇలాంటివి కనిపించినప్పుడు మనం తొడిమితో సహా కొయ్యాల్సి ఉంటుంది. రిఫ్రాక్టోమీటర్ ద్వారా కూడా మనకు చక్కెర శాతాన్ని గమనించుకోవచ్చు. మనకు దూర ప్రాంతాలకు తరలించినట్లయితే 8 నుంచి 9 బ్రిక్స్ ఉన్న కాయల్ని మాత్రమే మనం కొయ్యాలి. అదే మనకి లోకల్ మార్కెట్ కానీ విత్ ఇన్ ఇండియాలో మనం మార్కెట్ చేసుకోదలిస్తే అది 10 నుంచి 13 డిగ్రీల బ్రిక్స్ ఉండే కాయలను మాత్రమే మనం కోయాలి. సో కోసేటప్పుడు ఈ హార్వెస్టింగ్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. కేవలం ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే వీటిని కోయాల్సి ఉంటుంది. సో మధ్యాహ్నం వేళలో కోసినట్లయితే దీంట్లో సొన ఎక్కువగా కారడం వలన కేవలం మనము చల్లటి పూట మాత్రమే వీటిని కోయాల్సి ఉంటుంది. తొడిమితో సహా వీటిని కోయడానికి దాపోలి చిట్కం అనేది మనం వాడుకోవచ్చు. ఈ చిట్కం వాడడం వలన ఎటువంటి కాయలకు ఎటువంటి దెబ్బ తగలకుండా సేఫ్గా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో కోసిన కాయల్ని మనము బోర్లా అంటే వెదురు చట్రంలో మనం బోర్లా ఉంచేసి సొన కారిన తర్వాత దాని తర్వాత మన నీడ ప్రాంతానికి తరలించి ఈ యొక్క లోపల మన ఏదైతే మనకి జీవ పద్ధతులు, రసాయన ప్రక్రియలు జరుగుతుండడం వలన కాయ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని తగ్గించాలి. ఈ తగ్గించడానికి మనం రూమ్ టెంపరేచర్లు కానీ, కూల్ వాటర్లు కానీ, ఎయిర్ కూలర్ ప్రాంతాలు కానీ మనం పెట్టినట్లయితే కాయలో ఉన్న వేడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వేడిని తగ్గించకుండా మార్కెట్కి మనం పంపించినట్లయితే కాయ అనేది తొందరగా పాడవడం, నిల్వ శాతాన్ని కోల్పోవడం, తొందరగా వాటిని కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫీల్డ్ హీట్ వేడిని అనేది తగ్గించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో వీటి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి దాని తర్వాత స్టోరేజ్కి కానీ రైపనింగ్కి కానీ మనం పంపించాలి. రైపనింగ్లో మనం 3 రకాలుగా చేయొచ్చు. అంటే లార్జ్ స్కేల్ పద్ధతిలో అంటే చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటే దీన్ని రైపనింగ్ ఛాంబర్స్లో మనం చేయాల్సి ఉంటుంది. రైపనింగ్ ఛాంబర్స్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కానీ
ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కానీ రైపెనింగ్ ఛాంబర్స్ అక్కడక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సో వాటిలోకి తరలించి మనం ఈ మాగబెట్టడం అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క రైపెనింగ్ ఛాంబర్లో ఇథిలిన్ అనేది అంటే ఇది సహజమైన గ్యాస్ దాంట్లో ఉండేది. అంటే మామిడి పండులో కానీ ఏ పండులో అయినా కూడా మనం మాగేటప్పుడు న్యాచురల్ హార్మోన్ అంటాం. అయితే దీన్ని మనము పొడి రూపంలో గ్యాస్ రూపంలో మనము కృత్రిమంగా తయారు చేసి వాటిని బాహ్యంగా మనం అవుట్ సైడ్ ఉపయోగించినట్లయితే దీని ద్వారా కూడా మనం పండడం అనేది మాగబెట్టడం అనేది చేసుకోవచ్చు. ఇథిలిన్ ఛాంబర్లో గ్యాస్ సిలిండర్ని మనం ఏర్పాటు చేసుకొని 100 నుంచి 150 ppmలు వరకు వదిలినట్లయితే ఈ యొక్క కాయలు అనేది మాగడం అనేది జరుగుతుంది. ఇథిలిన్ ఛాంబర్లో మనకి 20 నుంచి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు గది ఉష్ణోగ్రత ఉండాలి. 90 నుంచి 95% వరకు రిలేటివ్ హ్యూమిడిటీ తేమ శాతం మనకి ఉండాలి. ఈ గ్యాస్ ఎన్నిసార్లు వదలాలి అంటే కనీసం ఒక 3 సార్లు అన్నా 12 గంటల వ్యవధిలో 3 సార్లు వదలాల్సి ఉంటుంది. వదలక ముందు మనము తలుపులు అవి తెరుచుకొని సో తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత వాటిని మూసేసి తర్వాత గ్యాస్ వదలాలి. సో గ్యాస్ వదిలిన తర్వాత మళ్ళీ 12 గంటలకి మళ్ళీ తలుపులు అనేది తెరుచుకున్నట్లయితే ఇతర వాయువులు ఏదైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు అవన్నీ బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ గది తలుపులు మూసినట్లయితే 24 నుంచి 1.5 రోజుల్లో ఈ యొక్క ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్ టెంపరేచర్కి అంటే మామూలుగా గది తలుపులన్నీ తెరిచి ఉంచినట్లయితే అది ఒక 2 రోజుల్లో కలర్ అనేది మారడం అనేది జరుగుతుంది. సహజంగా ఒక మంచి రుచి కలర్తో పాటు మాధుర్యమైన పండ్లని మనం పొందుకోవచ్చు. సో ఇది ఇథిలిన్ ఛాంబర్. మీడియం స్కేల్లో మనం చూసినట్లయితే ఇది ఏ రైతు అయినా కూడా ఉపయోగించుకునే పద్ధతి. వాళ్ళ దగ్గర ఏదైతే గది ఉందో దాన్నే ఇథిలిన్ ఛాంబర్గా మార్చుకునే అవకాశం ఈ యొక్క మీడియం స్కేల్లో మనకు కనిపిస్తుంది. సో దీనికి కనీసం 10x10x10 అంటే గదులు ఏదైతే గదులైనా కూడా గాలి చొరబడకుండా ఈ కిటికీలన్నీ కూడా మూయడం వాటన్నిటిని సీల్ చేసుకొని సో లోపల ఇథిలిన్ క్యాన్ అనేది మనం పెట్టుకోవాలి, లేకపోతే సిలిండర్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఆ సిలిండర్కి మనకి ఒక గేజ్ ఉంటుంది. ఆ గేజ్లో ఎంత మనం వాయువు రిలీజ్ చేయాలనేది కూడా మనకి సో దాని మీద కనిపిస్తుంది. కాబట్టి ఈ కాయలన్నీ పేర్చుకున్న తర్వాత క్యాన్లో నుంచి కానీ సిలిండర్లో నుంచి కానీ మనం వాయువు విడుదల చేసినట్లయితే 100 నుంచి 150 ppm. సో అదే పద్ధతిలో 12 గంటలకు ఒకసారి 3 సార్లు మనం వీటిని విడుదల చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ గది ఉష్ణోగ్రతలో తలుపులన్నీ బార్లా తెరిచి ఒక 2 రోజులు కానీ 1.5 రోజులు కానీ మనం పెట్టినట్లయితే ఇవి కలర్ మారడము లోపల ఈ యొక్క మాగడం అనే ప్రక్రియ పూర్తయిపోతుంది. సో దాని తర్వాత మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గృహ వ్యవస్థలో మనం చేసుకోవాలనుకుంటే కేవలం 1 క్వింటాల్ అంటే ఒక 6 క్రేట్లని పట్టే విధంగా దీన్ని సులభంగా చేసుకోవచ్చు. అయితే 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ పొడవు స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ మనం పాలిథిన్ కనుక వేసుకున్నట్లయితే సో దాని లోపల యొక్క క్రేట్లను కానీ కాయలతో పాటు పెట్టుకొని ఈ క్యానిస్టర్లను కానీ క్యాన్లను కానీ ఒక ఇథిలిన్ సిలిండర్ని కానీ మనం లోపల మనం స్ప్రే చేసినట్లయితే 100 నుంచి 150 ppm. సో తప్పకుండా ఇవి కూడా అదే విధంగా మనకి సహజ సిద్ధంగా పండే అవకాశం ఉంటుంది. అయితే ఇది గ్యాస్ రూపంలో ఇలా జరుగుతుంది. అయితే మనకి డిప్ మెథడ్లో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇథిలిన్ అనే ద్రావణం మనం 1 మిల్లీలీటర్లో 5 లీటర్ల నీటికి మనం కలుపుకొని సో దాంట్లో మనం ఈ పక్వానికి వచ్చిన పచ్చికాయలు మాత్రమే ఇది ఈ పద్ధతిలో మనం చేయాల్సి ఉంటుంది. వీటిని ముంచి వాటిని ఆ యొక్క 1 మీటర్ బై 1 మీటర్ బై 1 మీటర్ యొక్క ఛాంబర్లో మనం పెట్టినట్లయితే 24 hours తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్ టెంపరేచర్కి పెట్టినట్టయితే కూడా అది తొందరగా రైపెన్ కావడం అనేది మనకు జరుగుతుంది. ఇప్పుడు పొడి రూపంలో కూడా అంటే ఇథిలిన్ వాయువుని పొడి రూపంలో చేసుకుని ఆ యొక్క సాచెట్స్ని కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎన్రైప్ అని గవర్నమెంట్ వారు తయారు చేసినదే. సో ఇది మన ఎన్రైప్ ప్యాకెట్లు అనేది దొరుకుతుంది. ఆ ప్యాకెట్ మీద ఒక 2 చిన్న రంధ్రాలు గుండు సూదితో పెట్టడం, క్రేట్లో కానీ కార్టన్లో కానీ వీటిని ఒక 10 kgలకి ఒక ప్యాకెట్ చొప్పున పెట్టుకున్నట్లయితే అది 24 hours పండే అవకాశం ఉంటుంది. ఇలాంటి మెథడ్ కాకుండా మనకి ట్రెడిషనల్ అంటే ప్రాచీన పద్ధతిలో చూసుకున్నట్లయితే ఎండుగడ్డి కూడా ఉపయోగించి మనం పండించడం అనేది జరుగుతుంది. ఎండుగడ్డి ఒక లేయర్, దాని తర్వాత మామిడి పండ్లు ఒక లేయర్, అలాగే మళ్ళీ దాని మీద మళ్ళీ ఎండుగడ్డ పెట్టేసి సో అలా లేయర్లుగా మనం పేర్చుకొని బుట్టల్లో కానీ లేకపోతే కార్టన్లో కానీ బాస్కెట్స్లో కానీ మనం పెట్టుకున్నట్లయితే ఒక 2 నుంచి 3 రోజుల్లో మనం పండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మన మామిడి పండు మధ్యలో పండిన మామిడి పండుని కానీ పండిన అరటి పండుని కానీ కూడా మనం పెట్టినట్లయితే ఇథిలిన్ అనే వాయువు లోపల సహజంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో నుంచి ఇథిలిన్ రిలీజ్ అయిపోయి
ఆ యొక్క చుట్టూ ఉన్న పచ్చికాయల్లో కూడా మనకి పండే ప్రక్రియని ఉత్తేజపరుస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం గృహస్థ వ్యవస్థలో మనం వాడుకోవచ్చు. సో ఇటువంటి న్యాచురల్ పద్ధతులు వాడుకొని సో రైతాంగం లేకపోతే గృహ వ్యవస్థలో ఎవరైతే మనం రైపనింగ్ చేయాలనుకుంటున్నారో ఇలాంటి సేఫ్ పద్ధతులను వాడుకొని మాగబెట్టి రుచికరమైన పండ్లని పొందవలసిందిగా కోరుకుంటున్నాము.